రామప్పకు యునెస్కో గుర్తింపు కిషన్ రెడ్డి వల్ల వచ్చిందని చెప్పుకుంటున్నారని, ఆయన చేసిందేమీ లేదని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్, హరీష్ రావు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల కృషి వల్ల మాత్రమే గుర్తింపు వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. రామప్ప ఆలయానికి కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు బాగా రోజు పెట్టడం, శ్రీనివాస్ గౌడ్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు దీన్ని కోఆర్డినేషన్ చేయటం, ముఖ్యంగా దానికి క్రెడిట్ కూడా పాపారావు గారు, పాండురంగారావు గారు కూడా దీన్ని దేశాలు తిరిగి ఆ రోజు నేను కూడా అప్పుడు కిషన్ రెడ్డి గారు మంత్రి లేడు, కేంద్ర మంత్రిగా, టూరిజం మంత్రిగా లేడు, ఏ మంత్రి ఉంటే మేము కూడా 2-3 సార్లు పోయినప్పుడు కూడా వాళ్ళకి అంత రెస్పాన్స్ చేయలే. కానీ కింద ఉన్న సిబ్బంది పాప ఒక వైజాగ్ ఉన్నట్టున్నది లేడీ, ఆమె సీనియర్ ఆఫీసరు, ఆమె చొరవ చూపెట్టింది. మన దేశాల సెలెక్ట్ అయ్యేందుకు కూడా పాపం అధికారులు కూడా బాగా కష్టపడ్డారు. ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు పర్సూ చేసి గుర్తింపు తీసుకొచ్చాడు. దీంట్లో చైనాలో మీటింగ్ అయినప్పుడు కూడా ఎక్కువ దేశాలు కూడా మనకే సపోర్ట్ కూడా చేయడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కోఆర్డినేషన్ చేయడం వల్ల గుర్తింపు వచ్చింది. ఈరోజు